ఒక వ్యక్తి బైబిల్ అనుసరించి ఒక నెల రోజులు ఉండి ఇంకొక తర్వాత మళ్ళీ హిందుత్వానికి వస్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఆలోచనలు ఎట్లా? ఆ పరిస్థితి ఏంది? నాకు అర్థం కాలేదు సార్. ఒక వ్యక్తి నేను క్రిస్టియానిటీలో ఉన్నాడు సార్, బైబిల్ అనుసరించిండు బాగానే ఉంది, ఒక 2-3 నెలలు ఉంటున్నాడు. లేదు నాకు నచ్చలే అని చెప్పి మళ్ళీ హిందుత్వం. బైబిల్ క్రమం నచ్చట్లేదండి. తాకుండా ఉండలేకపోతున్నారు, అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నారు, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. దాని బదులు వదిలేయడమే బెస్ట్ అని అనిపించింది. మీరు రోజు అట్లా ఉంటారు? ఎలాగ ఉంటాం, సినిమాకి పోకుండా ఉంటుర్రా? చూడండి. తాకుండా ఉంటుర్రా? కనీసం నేను సినిమా పాటలు కూడా పెట్టుకోను సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా నెఫ్యూ పాటలు పెట్టి డాడీ అంది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తెలుసు విన్నని పెట్టలేదు సార్. నన్ను గౌరవించారు. ఏం పెట్టిరు? పెట్టలేదు, పెట్టరు. ఏ సునాదా గోవింద అది కూడా పెట్టలేదు. ఏం పెట్టిరు? అసలు ఏం పెట్టలేదు. నన్ను ఎందుకు సార్ మీరు పాటలు ఏంటి తప్పేముంది? నాకు అర్థం కాదు. విచిత్రంగా మాట్లాడతారు మీరు. తప్పులేదండి, నాకు పెళ్ళైందా సార్ మీకు? అవ్వింది సార్. బైబిల్ అనుసరిస్తారు కదా అని చెప్పి మీ పర్సనల్ పనులు ఏం చేయకుండా ఉండలేరు కదా? అంటే ఏ పర్సనల్ పనులు అంటే పర్సనల్ పనులే సార్. ఇప్పుడు వ్యక్తిగత మీరు స్నానం చేయరా? అవి ఎవరన్నా చేసుకుంటారు. సంసారం చేయరా? చేస్తాం, వేరే వాళ్ళతో చేయకూడదు. అది తప్పు, అది పాపం. సినిమాలకు పోవడం తప్పు అనడం నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది సార్. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులను త్రిప్పివేయమన్నాడు దేవుడు. సినిమా చూడడం వల్ల నాకు ఏదన్నా మేలు మంచి జరుగుతుంది అంటే చూస్తానండి. అంటే దానివల్ల నాకు ఏం మంచి జరగలేదు. చూశానండి, చాలా చూశానండి. నాకు అంత వచ్చిన బెనిఫిట్ ఏం లేదు కాబట్టి చూడడం మానేశాను. 300, 400, 500 అయిపోయిన టికెట్ రేట్లు.